90 ఏళ్ళండి వీరికి. పురస్కారం చెప్పగానే చిన్న పిల్లోళ్ళ మన స్టూడియోకి వచ్చి ఆయన స్మృతులన్నింటినీ కూడా చెప్పారు. ఏం జరిగింది స్వాతంత్రంలో, ఎలా జరిగింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయనగర సంస్థ ఎంత మందికి మిఠాయిలు పంచిపెట్టింది, ఆ వేడుకల్ని ఎలా చేసింది అని ఆయన అనుభూతుల్ని మాతో పంచుకొని ఈరోజు ఇలా వీర పురస్కారం చేస్తానంటే ఆయన కుటుంబంలో 100 మందికి తగ్గకుండా ఇంటిమేట్ చేసి నాకు ఆయన ఒక ప్రముఖుడు అయ్యాడు. ఎలా అంటే ఎవరైనా వందే విశ్వభారత వీర పురస్కారంలో విశ్వభారత్ స్పేస్ టీవీ అనే ఛానల్లో నా ప్రోగ్రాం వస్తుంది, మన వాళ్ళందరూ చూడండి, దగ్గరికి వచ్చి నన్ను బ్లెస్ చేయకపోయినా మీకు ఇళ్ళ నుంచి టీవీలోంచి బ్లెస్ చేయండి, నన్ను నా ఛానల్ని తద్వారా ప్రతి నా యొక్క యాక్టివిటీని బ్లెస్ చేసిన శ్రీనివాస్ గారికి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ఈ అవకాశాన్ని ఆయన నాకు ఇచ్చారండి. ఇలాంటి వ్యక్తులకి నేను ఈరోజు సంస్కరించుకోవడం అనేది ఒక సంస్కృతిగా నేను తీసుకువెళ్తూ ఒక సంస్కారాన్ని తీసుకువెళ్ళాలని తాపత్రయపడుతున్నప్పుడు